ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి చాలా ఊహాగానాలు, చాలా అజంప్షన్స్ సోషల్ మీడియాలలో కావచ్చు, లేకపోతే వేరే వేరే పిల్లలు యూట్యూబ్లలో కావచ్చు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నా. షార్ట్ టైంలో ఫైనల్ క్లారిటీ మీకు ఇస్తా. దిస్ విల్ బి ద ఫైనల్ క్లారిటీ ఆఫ్ యువర్ జాబ్ క్యాలెండర్ 2025 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుందంట, లేకపోతే మార్చి నోటిఫికేషన్ వస్తుందంట అని కొంతమంది పెడుతున్నారు. కొంతమంది అసలు జాబ్ క్యాలెండరే ఇవ్వరు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ పోస్ట్పోన్ అయిపోతుందని కొంతమంది పెడుతున్నారు. సో వాటన్నిటికీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి యాజ్ ఎ సీనియర్ పోలీస్ ఆఫీసర్గానే పనిచేసిన ఎక్స్పీరియన్స్ నాకుంది. తర్వాత నేను అయాన్ ఇన్స్టిట్యూట్ పెట్టి వేలాది మంది, లక్షలాది మందిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తిగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు, అటు సెంట్రల్ 3 ఉద్యోగాలు, స్టేట్ 2 ఉద్యోగాలు సాధించినటువంటి ఎక్స్పీరియన్స్తో ఇవాళ నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా షార్ట్ టైంలో. దీని అందరూ కూడా ఇలా నేను చెప్పిన విధంగా మీరు పాటించండి. చూడండి, జాబ్ క్యాలెండర్ 2025 ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా మళ్ళీ ఒకసారి రాటిఫై చేశారు, ఖచ్చితంగా ఈసారి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి. సో ఫిబ్రవరి, మార్చిలో అని చెప్పి కొంతమంది, లేకపోతే కొన్ని పోస్టులతోని కొన్ని ఫేక్ వీడియోస్ కొంతమంది చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. 24,000 చేంజ్ వేకెన్సీస్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. 2024 కల్లానే 24,000కు పైచిలుకు వేకెన్సీస్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చిన వేకెన్సీ ఎన్ని? దాదాపుగా యాన్ యావరేజ్ మనకు 25,000 నోటిఫికేషన్ ఉండవచ్చు. కాబట్టి ఆ 25,000 నోటిఫికేషన్లో ఈ జాబ్ క్యాలెండర్లో వీళ్ళు ఒక హాఫ్ ఆఫ్ ది పోస్టులు అయినా సరే మీరు ఫిలప్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. అంటే యాన్ యావరేజ్ ±1-2,000 అనుకుంటే ఒక 12,000 పోస్టులు వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం 10,000 to 12,000 ఇస్తారని అనుకుంటున్నా. మరి ఎప్పుడు ఇస్తారు సార్ ఇది అని అంటే, ఖచ్చితంగా మీరు ఒకటొక విషయం గుర్తుపెట్టుకోండి. ఎస్, ఎలక్షన్స్ ఉన్నాయి, వాస్తవమే. లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకు ఏప్రిల్ లోపే అయిపోతుంది మొత్తం. మార్చిలో, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలోనే బిట్వీన్ మంత్లో కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఏప్రిల్లో ఒకవేళ మిస్ అయితే మేలో ఖచ్చితంగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, అది ఏప్రిల్ లేదా మేలో అనుకోండి, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాయాలంటే, ట్రైనింగ్ పోవాలంటే సంవత్సరం అంతకంటే ఎక్కువనే టైం పట్టవచ్చు. కాబట్టి మళ్ళీ రేపు వచ్చే జనవరి, ఫిబ్రవరి వరకు మీరు ట్రైనింగ్ వెళ్ళడానికి రెడీగా ఉండడము, ట్రైనింగ్ వెళ్ళి ఉండడము జరుగుతుంది. కాబట్టి టైం అనేది మీకు తక్కువగా ఉంది. ఖచ్చితంగా ఈసారి ఈ అటెంప్ట్లో మీరు పోలీస్ ఉద్యోగం సాధించాలంటే, మీ అందరికీ తెలుసు పోలీస్ ఉద్యోగంలో బ్రహ్మాస్త్రం ఈవెంట్స్, ఆ బ్రహ్మాస్త్రం గురించి సపరేట్ వీడియోలో మీకు చెప్తా. ఈవెంట్స్ ప్రాక్టీస్ అనేది వెంటనే స్టార్ట్ చేయండి. ఈవెంట్స్ ప్రాక్టీస్ ఉంటే ఒక ఉద్యోగం చేపలో ఉన్నట్టే ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే, మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగానే ప్రిలిమ్స్ అప్పుడే ప్రిపేర్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ రాసే డేట్ వరకే మీకు ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఆ తర్వాత మొత్తం కూడా కాంపిటీషనే. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళు ఆగిపోతారు, తప్పులు చేయకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాళ్ళు ముందుకు పోతారు. అక్కడ ప్రిపరేషన్ చేయడానికి వీలు ఉండదు. ఒకసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ప్రిపేర్ అవుతా అనుకుంటే అది ఈవెంట్స్ కానీ మెయిన్స్ కానీ అప్పుడు మీరు ఎవరు కూడా ప్రిపేర్ కాలేరు. మీ ప్రిపరేషన్ మొత్తం కూడా ప్రిలిమ్స్ కంటే ముందే అయిపోవాలి. ఆ తర్వాత అయ్యేదంతా కూడా కాంపిటీషన్లో మీరు ముందుకు పోవాలంటే మీ ఎఫిషియన్సీని పెంచుకోవడము, మీ ఎబిలిటీస్ని పెంచుకోవడము, వీటి మీద పనిచేయడము, ఎగ్జామ్స్, మార్క్ టెస్ట్లు, మీ యొక్క పర్ఫెక్షన్ని ఎక్కువగా చేసుకోవడము, ప్రాక్టీస్ ఎక్కువగా చేయడము. సో మార్కులు ఎన్ని ఎక్కువగా తక్కువగా సంపాదించుకుంటారు అనేది అక్కడ డిసైడ్ అవుతుంది తప్ప ప్రిపరేషన్ అనేది అప్పుడు కాదు. ప్రిపరేషన్ అనేది మీరు ఏప్రిల్ లోపే మీ ప్రిపరేషన్ అయిపోవాలి. జనవరి ఆల్రెడీ అయిపోయింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మీకు 3 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి మీ అందరి కోసం కొత్త బ్యాచ్ అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఎక్కడ ఇలాంటి క్యాంపస్ లేదు. ఇలా సొంతంగా 5 ఎకరాల్లో గ్రౌండు, సొంతంగా అబ్బాయిలకు, అమ్మాయిలకు అకామిడేషన్,
మంచి డైటరీ మెనూ, బాయిల్డ్ ఎగ్, మిల్క్, రాగి మాల్ట్, స్టడీ హాల్స్ అబ్బాయిలకు సపరేట్, అమ్మాయిలకు సపరేట్, గ్రౌండ్లో 400 మీటర్ ట్రాక్, 100 మీటర్ ట్రాక్, శాండ్ ట్రాక్ సపరేట్గా, మీ ఈవెంట్స్ యొక్క పిట్స్ సపరేట్గా, ప్రొఫెషనల్గా నేషనల్ స్టాండర్డ్స్లో ఇవి మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం తెలంగాణలో హయ్యెస్ట్ ఉద్యోగాలు సాధించిన వ్యవస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మార్కులు కానిస్టేబుల్లో 145 మార్క్స్ యాస్పిరెంట్కి వచ్చింది. అయాన్ ఇన్స్టిట్యూట్ యాస్పిరెంట్కి సాయిరెడ్డి అనే అబ్బాయి. ఈవెంట్స్లో హయ్యెస్ట్ మార్క్స్ 96.165 సంథింగ్ చేంజ్, అది కూడా మన అబ్బాయికి వచ్చింది, నవీన్ అనే అబ్బాయికి అకాడమీ నుంచి. అమ్మాయిలకు 100కు 100 మార్కులు రావడం జరిగింది. ఇలా అటు ఫిజికల్ చూసుకుని రిటర్న్ చూసుకున్నా కూడా హయ్యెస్ట్ మార్క్సే కాకుండా హయ్యెస్ట్ ఉద్యోగాలు కూడా సాధించిన వ్యవస్థ అయాన్ ఇన్స్టిట్యూట్, అయాన్ పోలీస్ అకాడమీ. కాబట్టి వరంగల్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఇక్కడ చేరితే మీరు ఉద్యోగంలో చేరినట్టే. నిన్న 20వ తారీఖే బ్యాచ్ స్టార్ట్ అయింది. మీరు వెంటనే చేరితే మీరు ముందు నుంచి ఫస్ట్ నుంచి క్లాసెస్ అన్నీ కూడా విన్నవాళ్ళు అవుతారు. గ్రౌండ్ కూడా పటిష్టంగా చేస్తున్నాం. అటు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో కూడా బ్యాచ్ స్టార్ట్ అయింది సేమ్ డేట్ రోజు. వివరాల కోసం ఇక్కడ వచ్చే నంబర్లకు కాల్ చేయండి. డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. 26 జనవరి ఆఫర్ నడుస్తుంది. 5,000 రూపాయలు మీకు డిస్కౌంట్ ఇస్తారు. వెంటనే మీ పేరును మీకు ఇక్కడ వచ్చే నంబర్కి కాల్ చేసి నమోదు చేయించుకోండి. వెంటనే మీరు వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయండి. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.